వెల్కమ్ టు ఎపిసోడ్ 3 సిరీస్ ఆఫ్ నానమ్మ మాట బంగారు మాట. సో ఈరోజు వచ్చేసి వెయిట్ లాస్ చిట్కా చెప్పబోతున్నా మీకు. ఈ వెయిట్ లాస్ అనేది మధ్య బాగా ట్రెండింగ్ అయిపోయిందండి. అందరూ జిమ్కి వెళ్ళిపోవడము, తర్వాత బాగా వర్కౌట్లు చేయడము, వాకింగ్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. దీంతో పాటు ఇలాంటి కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతారనమాట మీరు. సో మనం చిట్కాలోకి వెళ్ళిపోదామా? ఓకే. ఏం చేయాలంటే ఫస్ట్ మనం 2 తమలపాకులు తీసుకోవాలి. ఓకే, తమలపాకు తీసుకొని ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క తమలపాకులో పెట్టుకొని ఒక వెల్లుల్లి తీసుకోవాలి. ఒకటి లావ వెల్లుల్లిపాయ అయితే ఒకటి పెట్టండి, ఒకటి సన్నగా ఉంటే ఎల్లిపాయలు 2 పెట్టండి. ఓకే, ఎల్లిపాయ పెట్టాక తర్వాత స్పూన్ ఉంటుందా, దాంట్లో 1/2 స్పూన్ తేనె వేయాలి. ఎక్కువ వేయకూడదు, జస్ట్ మీకు ఆ ఫ్లేవర్ అనేది నచ్చకుండా ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్నెస్ కోసం తేనె వేసుకోవాలి. అది బాగా మార్చి మీరు బాగా తినేయాలన్నమాట. తినడం అంటే బాగా నమిలి ఆ జ్యూస్ అంతా మీ లోపలికి పోవాలన్నమాట. ఇప్పుడు మనం చాక్లెట్ ఆస్వాదించుకుంటూ తింటామే, దాన్ని కూడా అలాగే ఆస్వాదించుకుంటూ తినాలి. నిదానంగా దాని జ్యూస్ అనేది మన బాడీలోకి పోవాలి. అండ్ నేను చెప్పిన చిట్కా రోజు పడిగడుపునే తినాలి. రోజు తింటే డెఫినెట్లీ మీకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 మంత్లో మీరు 1 కిలో తగ్గుతారు. ఇది నా మీద నేను స్వయంగా ప్రయోగించుకున్నది. అంటే కుంభాలు తినేసి నేను ఇది తిన్నాను కదా, నేను ఎందుకు తగ్గలేదు అని నన్ను అడగచ్చు. కానీ మీరు అడగకూడదు అలా. ఎందుకంటే ఇప్పుడు అది తినేటప్పుడు మనకి డైట్ కూడా ఖచ్చితంగా పాటించాలి, వాకింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇది ఎందుకు మనము ఈ చిట్కా పాటించాలి అంటే మనలో ఉన్న ఏమన్నా చెడు పదార్థం అనేది వెళ్ళిపోవడానికి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే తమలపాకు డైజెషన్కి చాలా మంచిది. అల్లము మనకి ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా వేస్ట్ ఉన్నా మన బాడీలో కొట్టేస్తుంది అనమాట. ఇంకొకటి వెల్లుల్లి ఏం చేస్తుంది, మన బ్లడ్కి థిక్గా చేయకుండా దాన్ని బాగా థిన్గా చేస్తుంది, అంటే పల్చాగా చేస్తుంది. సో మనకు హార్ట్ అటాక్స్ కానీ, బ్లడ్ క్లాట్స్ కావడం కానీ హార్ట్లో ఇవన్నీ జరగదన్నమాట. సో మీరు ఇది ఖచ్చితంగా పాటించి మీకు వర్క్ అయిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో డోంట్ ఈవెన్ ఫర్గెట్ టు టెల్ మీ, అండ్ ఈవెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.